ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన ప్రక్రియ అది కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ కానీ ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా ఈ దేశంలో 10 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ అంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన. 2002లో ఆఖరిసారిగా జరిగినటువంటి ప్రక్షాళన తర్వాత మళ్లీ 2025లో కొన్ని రాష్ట్రాలు, 26లో కొన్ని రాష్ట్రాలకు ఈ యొక్క ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 57 కోట్ల ఓటర్లు వారు ప్రక్షాళనగా దాంట్లో వచ్చి కొత్త ఓటర్లు ఇచ్చిన వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు 37 కోట్ల జనాభా ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేస్తున్నారు. దాంట్లో తెలంగాణ ఒక భాగం. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్ మీద వాళ్ళ పార్టీ చేయాలి పని చాలా సంతోషం. దాని మీద మాకు అన్ని రాజకీయ పార్టీలకు BLA1, BLA2 పెడతారు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ గెలిచింది ఎస్ఐఆర్ వలన, ఈ అని తప్పుడు మాటలు మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. వారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఓటమిని ఒప్పుకోవాలి. వాళ్ళ ఇండియా అలయన్స్ UDF మీద ఎట్లా గెలిచింది కేరళలో కూడా ఎస్ఐఆర్ అయింది కదా. వాళ్ళు ఓడిపోతేనో ఎస్ఐఆర్ గానే ఈవీఎంలు గానీ అంటారు, గెలిస్తేనే మాట్లాడరు. కాబట్టి ఇటువంటి ఒక బ్లేమ్ గేమ్ చేయకుండా ఎస్ఐఆర్ అనేది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది ఎస్ఐఆర్ లో ఎటువంటి అవకతవకలు లేవు, అది జరగాల్సి ఉందే. ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారము రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రక్రియ కాబట్టి దీనికి మీ అడ్డురామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికైనా రాష్ట్రంలో MIM గానే, కాంగ్రెస్ పార్టీ గానీ, BRS గానీ ఈ ముగ్గురు ఎస్ఐఆర్ మీద రాజకీయాలు చేయకుండా అసలైన ఓటర్లని ఈరోజు లిస్టులో పెట్టే ప్రయత్నం చేద్దాం. అసలైనటువంటి ఓటర్లే ఓటర్ లిస్టులో ఉండాలని చెప్పి కోరుతూ, మరి హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు చాలా మంది చొరబాటుదారులు ఉన్నారు. వాళ్ళని ఓటర్ లిస్టులో రాకుండా చేయాలనే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు.